అందరికీ నమస్కారం. ఈరోజు మీతో షేర్ చేసుకునేటువంటి విషయం, మనము ఇలాంటివి ఎన్ని చెప్పుకున్నా ఇంకా చాలా తక్కువ చెప్పుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ముందుగా మనం ఒక చక్రవర్తి గురించి ఒక చిన్న టాపిక్ చెప్పుకొని ఆ తర్వాత ఇంకొక విషయం చెప్పుకుందాం. మనకు అశోక చక్రవర్తి, అసలు ఈయన పేరు దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకు అంటే మనము ప్రతి సంవత్సరం ఒక 2 జాతీయ పండుగలు జరుపుకుంటూ ఉంటాం. ఆగస్టు నెలలో ఆగస్టు 15కు ఒకటి చేసుకుంటాము. అలాగే జనవరిలో 26వ తేదీన ఒక జాతీయ పండుగ జరుపుకుంటాం. ఈ 2 జాతీయ పండుగలు కాకుండా ఇంకా చాలా సందర్భాల్లో మనం ఆయనకు సంబంధించినటువంటి ఒక గుర్తు, ఒక చిహ్నాన్ని మనం అందరము చూస్తూ ఉంటాం. అది ఏమిటి అంటే మన జాతీయ జెండాలో మధ్యలో ఉన్నటువంటి ధర్మచక్రం. ఏమిటి ఆ ధర్మచక్రం? అది ఎవరిది అంటే అశోకుడి కాలంలో ఆయన చేసినటువంటి యుద్ధాల ఫలితంగా జరిగిన సంఘటనకు గుర్తుగా మనం ఆ ధర్మచక్రాన్ని మన త్రివర్ణ పతాకంలో ధరించాం. మన నేతలు, మనకు స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చి పెట్టినటువంటి మన జాతీయ నేతలు, మన దేశ నాయకులు భవిష్యత్తులో ఎవ్వరికీ ఇటువంటి సంఘటన జరగకూడదు, ఇది ఎప్పటికీ గుర్తుండిపోవాలి అనడానికి ఒక నిదర్శనంగా ఆ ధర్మచక్రాన్ని మనకు సింబాలిక్గా పెట్టారు. అందుకని ఆ రాజు గురించి ఒక్క 2 నిమిషాలు స్మరించుకొని అసలు నేను ఇది ఎందుకు చెప్పాలనుకున్నాను అనేది మళ్ళీ మనం యాజ్ యూజువల్గా చెప్పుకుందాం. అశోకుడు చాలా పరాక్రమవంతుడు, చాలా గొప్పవాడు, ధైర్యశాలి. ధైర్యం ఉంటేనే పరాక్రమం ఉంటే ధైర్యం వస్తుంది, ధైర్యం ఉంటే పౌరుషం ఉంటుంది. ధైర్యం లేని వాడికి పౌరుషం ఏముంటుంది? అన్నీ కలిసి ఉన్నప్పుడు అప్పుడు తెలియకుండా మనలో ఒకటి అహంకారం కూడా వస్తుంది. ధైర్యం ఉన్నవాడికి నా అంత ధైర్యవంతుడు లేడు, నా అంత బలవంతుడు లేడు, మరి నాలాగా యుద్ధాలు చేసేవాడు, ధైర్యంగా ఎదుర్కొనేవాడు ఎవరు లేరు అని సహజంగా ఒకటి అహంకారం వస్తుంది కదా. ఇది చాలా సహజం. అహంకారం రావడం చాలా సహజం. ఎంత సహజం అంటే పుట్టిన పిల్లలు క్రమంగా పెరగటం, బోర్ల పడడం, కూర్చోవటం, నిలబడడం, లేవటం ఎవరి ప్రమేయం లేకుండా ఎలా చేస్తారు అంటే కొద్దిమంది అనారోగ్యవంతులు చేయలేరు. అనారోగ్యవంతుల్ని పక్కకు పెట్టేద్దాం. ఆరోగ్యంగా ఉన్న పిల్లలు మనం చెప్పినా చెప్పకపోయినా 3వ నెల వచ్చినప్పటి నుంచి క్రమంగా మార్పు వచ్చేసి మనం చెప్పే మాటలకి కొడతారు, క్రమంగా వాళ్ళు మారుతూ ఉంటారు కదా. అలాగా ఒక సంవత్సరం అని తెలియకుండా పసిగుడ్డుగా పుట్టినటువంటి మనము ఎలా యువకులుగా మారిపోతున్నామో మనకు చెప్పి వస్తుందా? మనకు వచ్చేటువంటి యవ్వనము నేను వస్తున్నానో అనుకుంటూ వస్తుందా? రాదు కదా. అలాగే యవ్వనం నేను పోతున్నానో అని మన ఎగ్జాక్ట్లీ ఈరోజు మనం చేసుకునే ఈ వీడియో నేను 31st డే నాడు చేస్తున్నాను. డిసెంబర్ 31st నేను చేస్తున్నాను ఈ వీడియో. మీరు ఏ రోజు చూస్తారు అనేది నాకు తెలియదు. నేను 31st చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏమనుకుంటాము? గుడ్ బై ఓల్డ్ ఇయర్ అంటాం, మరి వెల్కమ్ న్యూ ఇయర్ అంటాం కదా. మరి మనకు వయసు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు వెల్కమ్ చెప్పడానికి. అది ఆటోమేటిక్గా వచ్చేసి మనల్ని యవ్వనవంతుల్ని చేసి మనకు రకరకాల అహంకారాల్ని అందిస్తుంది. ఎప్పుడు పోతుందో తెలియదు. ఓల్డ్ ఇయర్ లాగే తెలియకుండా యవ్వనం వెళ్ళిపోయి
వృద్ధాప్యం అనేది మీద పడుతుంది. మరి దానికి కూడా మనం స్వాగతం చెప్పాలి. వృద్ధాప్యానికి కూడా ఎందుకు చెప్పాలి? వృద్ధాప్యం నాకు వద్దే వద్దు అంటే కుదరదు. యవ్వనం కొద్ది కాలం ఉండి మనకు అహంకారం ఇచ్చి మనల్ని పతన స్థితికి చేర్చి మనల్ని 10 మందిలో నవ్వుల పాలు చేసి ఎగతాళి చేసి అందరి ముందు మనల్ని అవమానించి రకరకాల ప్రహసనాలు చేసి వెళ్ళిపోతుంది వయస్సు, యవ్వనం. కానీ మనల్ని విడిచిపెట్టకుండా చివరి వరకు శాశ్వతంగా ఉండిపోయేది వృద్ధాప్యం. అందుకని వృద్ధాప్యానికి మనం తప్పక స్వాగతం చెప్పాల్సిందే. న్యూ ఇయర్కి చెప్పినట్లు స్వాగతించాల్సిందే. ఎటువంటి వాళ్ళైనా చాలామంది యవ్వనానికి సంతోషపడతారు, వృద్ధాప్యం వస్తుంది అంటే బాధపడతారు. అందుకే వృద్ధాప్యం ఒప్పుకోలేని వాళ్ళే ఈ తలకి రంగులు వేసుకోవటం, పళ్ళు ఊడిపోతే కట్టించుకోవడం. పళ్ళు ఊడిపోతే కట్టించుకోకూడదా, మరి ఎలా తినాలి అంటారేమో. ఓకే, తినడానికి ఇబ్బందిగా ఉండి కట్టించుకునే వాళ్ళ గురించి ప్రస్తావన లేదు. కేవలం అందం కోసమే పళ్ళు కట్టించుకునే వాళ్ళు ఉంటారు. ఎవరు వాళ్ళు అంటే, మనకు పళ్ళు మనం పుట్టినప్పుడు ఒక రకమైనటువంటి వంకర టింకరగా వచ్చిన వాళ్ళు ఉంటారు, ఎత్తుపళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు, లేదా దూరంగా సందులుగా ఉన్నటువంటి పళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు. కాలక్రమంలో అవి డ్యామేజ్ అవ్వడం అనేది ఉంటుంది. అలా వచ్చినప్పుడు మనం నవ్వితే మన పలువరస అందంగా లేదని, మన పళ్ళు వృద్ధాప్యం వచ్చినప్పుడు అవి ముసలి ఛాయలు పళ్ళల్లో కూడా తెలుస్తుంది. పోదురు మీరు మరీ వింటున్నారు కదా అని చెప్తున్నారు. పళ్ళకు వృద్ధాప్యం ఏంటండి, అవి ఎప్పుడు అలాగే ఉంటాయి? కాదు. మనకు కొంచెం ఎత్తుగా ఉన్నటువంటి పళ్ళు వయసులో ఉన్నప్పుడు కాస్త అందమే ఇస్తుంది. ఆ వయసు అనేది కదిలిపోతూ మనకు వయసు పైన పడి 25లో నుంచి 45లోకి వచ్చేసామనుకోండి, ఆ ఎత్తుపళ్ళు కాస్త ఇంకా కొంచెం కిందికి వదులై జారి వస్తాయి. శరీరం ఎలా లూజ్ అవుతుందో, ఎలా జారిపోతుందో అలా పళ్ళు కూడా జారి ముందుకు వస్తాయి. అప్పుడు ఏమవుతుంది, మనం నోరు మూసుకున్నప్పుడు నోటి లోపల ఉన్నటువంటి పళ్ళు, ఇలా మూస్తే నోట్లో ఉన్నటువంటి పళ్ళు అవి జారి లోపలికి పోకుండా పెదవుల మీదికి వస్తాయి. అప్పుడు మనం నోరు మూసుకున్నా కూడా అలా బయటికి కనిపిస్తాయి. కొద్దిమందికి పెదవి మీద నుంచి కిందికి కూడా వస్తాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, బాబాయ్ నా పళ్ళు పూర్తిగా జారిపోయాయి, ఈ పళ్ళు జారడం వల్ల నా అందం పోయింది, నన్ను ముసల్దాన్ని అనుకుంటున్నారని అవి తీసి వాటిని మళ్ళీ పూర్వం మనము చిన్న వయసులో ఉన్నప్పుడు ఎలాంటి పళ్ళు ఉండేవో అలాంటి వాటిని సెట్ చేసుకుంటారు. అంటే ఇదేంటి, వృద్ధాప్యానికి ముసుగులు వేయటం. అవునా కదా? వృద్ధాప్యానికి ఒక వయసు అనే ముసుగు వేయటం. ముసుగు వేస్తే వయసు వస్తుందా? రాదు. ఖచ్చితంగా ముసుగు జారిపోతుంది కదా. మనకు ఒక పాట ఉంది, ముసుగు వేయొద్దు మనసు మీద అని. మనసు మీద ముసుగు వేయొద్దు అన్నాడు. మనం మనసు మీద ముసుగులేం వేయం, కానీ వేస్తాం వాటి కూడా. కానీ మనం వయసు కనిపించకుండా ముసుగులు వేయడం మాత్రం 90% చేస్తూ ఉంటారు కదా. అయితే ఇలాగా మన వృద్ధాప్యానికి స్వాగతం పలకాలి కదా. అయితే ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాము, మరి వృద్ధాప్యం ఏంటి, వయసు ఏంటి అనుకుంటున్నారు కదా. అంటే ఇలా మనము వయసును దాచిపెట్టడము, ఈ రంగులు వేసుకోవడము, పళ్ళు కట్టించుకోవడము, తర్వాత కాస్త ఈ స్కిన్ ఇలా జారిపోయి ఉంటే కనుక వాటికి మసాజులు చేసుకోవటము, ఇంకా ఈ కళ్ళ కింద ఇలా నల్లటి చారలు వచ్చినప్పుడు, లేదా ఇక్కడ ఫోల్డింగ్స్ ముడతలు వచ్చినప్పుడు వాటికి మసాజులు చేయటం, ఇవన్నీ అసలు ఎంత తాపత్రయపడిపోతుంటారో జనాలు. మనము చలికి పగిలిపోయిన శరీరాన్ని కాపాడుకోవటం వేరు, ఈ ముడతలు కనిపించకుండా, బ్లాక్ కనిపించకుండా రకరకాలుగా చేయటం వేరు. కొద్దిమందికి చిన్నతనంలోనే 12, 16, 18, 20
అలా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడిపోయి వివాహానికి ఇబ్బందులు కలుగుతాయి. అలాంటి వాళ్ళు ఏమైనా చేసుకున్నారంటే మరి నిజం కదా, వాళ్ళు గృహస్థాశ్రమంలో అడుగు పెట్టాలంటే తప్పదు, కొన్ని బాధలు పడాలి. తెల్ల జుట్టుతో పెళ్ళి చేద్దామంటే ఎవరు అమ్మాయిని ఒప్పుకోరు, అబ్బాయిని ఒప్పుకోరు. వాళ్ళ బాధలు అది వేరు. కానీ కనీసం 40 దాటాక కూడా జుట్టు తెల్లబడొద్దా? 50 దాటాక కూడా తెల్లబడొద్దా? 60 దాటాక కూడా తెల్ల జుట్టు కనిపించకూడదా? సరే, ఇది కూడా అనుకుందాంలేండి. ముఖం అంతా బాగుంది, కానీ జుట్టు మాత్రమే ఇలా తెల్లబడిపోయింది. అప్పుడు ఏం చేయాలి? వేసుకోక. మరి అందరూ మమ్మల్ని ఎక్కిరిస్తున్నారు, అందుకని నాకు వేసుకోవాలనిపించింది. ఓకే, వేసుకోండి. అప్పుడప్పుడు జుట్టుకు రంగులు వేసుకోవడం పర్వాలేదు, కానీ ఏ రోజు నా జుట్టు తెల్లగా ఉండడం జనం చూడనే కూడదు అన్నంతగా దాన్ని కవర్ చేయక్కర్లేదు. ఏదో ఎప్పుడో ఒకసారి వేసుకున్నాము. ఒక్కొక్కసారి ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. ఏంటి రంగు వేసుకోవడం అంటారా? కాదు. మనకు మనమే అందంగా ఉండడం కోసం అప్పుడప్పుడు కాస్త రంగు వేసుకోవడము, ఎప్పుడో ఒకసారి కొంచెం యాక్టివ్గా కట్టిందే కట్టకుండా వేరేవి కట్టుకోవడము, కాస్త వాళ్ళతో వీళ్ళతో సరదాగా మాట్లాడడం, ఇలాంటివన్నీ మనకు కొంచెం యాక్టివ్గా అనిపిస్తాయి. హ్యాపీగా ఉండడం మనం అలా ఉండడానికి అవకాశం అవుతుంది. దీనివల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. హ్యాపీగా ఉండడం, నవ్వడం, 10 మందితో కలిసి ఉండడం వల్ల మానసికమైనటువంటి బాధలు ఏమైనా ఉంటే వాటిని కాసేపు మర్చిపోతాం, ఆరోగ్యంగా ఉంటామని ఆరోగ్యానికి సంబంధించి మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాబట్టి అప్పుడప్పుడు జుట్టుకి రంగు వేసుకోవచ్చు, చక్కగా మనం ఉన్నంతలో అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. కానీ అనవసరమైన క్రీములు అవి పూసుకుంటే అందం మాట ఏమో నాకు తెలియదు, కానీ అవి శరీరానికి పడకపోతే మాత్రం వృద్ధాప్యం సంగతి ఏమో తెలీదు, కొత్తగా మనకు చర్మ సంబంధమైన వ్యాధులు వస్తాయి. సరే, ఇప్పటికీ ఈ వయసు, వృద్ధాప్యం, మేకప్లు వీటిని పక్కకు పెట్టేసి మనం రాజుగారి టాపిక్ చెప్పుకుంటున్నాం కనుక కొంచెంసేపు వారిది చెప్పేసుకుందాం కంప్లీట్గా 2 ముక్కల్లో. అయితే ఈ అశోక చక్రవర్తికి ధైర్యము, బలము, పౌరుషము, పరాక్రమము ఇవన్నీ ఉండడం వల్ల ఆయనలో కూడా కాస్త గర్వం ఉందని చెప్పొచ్చు. చరిత్రను బాగా చదివేవాళ్ళు, స్టడీ చేసేవాళ్ళు, చరిత్రలో పిహెచ్డి చేసిన వాళ్ళు ఎవరైనా నేను చెప్పే ఈ మాటకి వాళ్ళకి కోపం వస్తే నన్ను క్షమించండి. ఎందుకంటే అశోక చక్రవర్తిని నేను చిన్నబుచ్చడం లేదు. అశోక చక్రవర్తి చాలా గొప్పవాడు, చాలా మహనీయుడు, చేతులెత్తి నమస్కరించవచ్చు. అందుకే ఆయన ధర్మచక్రాన్ని మనం ఇన్ని సంవత్సరాలుగా మన త్రివర్ణ పతాకంలో పెట్టుకుంటున్నామని నేను కూడా సవినయంగా మనవి చేస్తున్నాను. కానీ ఆయనకు అహంకారం ఎక్కడ ఉంది అన్న విషయాన్ని నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. తప్పుగా అనిపిస్తే మన్నించాలి, తప్పేమీ లేదు అనిపిస్తే చాలా సంతోషం. ఆయన మొత్తం అన్ని రాజ్యాలు, దేశాలు మొత్తం తానే జయించాలి, ఏకఛత్రాధిపత్యంగా ఉండాలి అనే ఒక అధికారం అంతా తన చేతి కింద ఉండాలనేటువంటి భావన వల్ల కనిపించిన ప్రతి రాజ్యం మీదికి దండయాత్ర చేశాడు, యుద్ధాలు చేశాడు. ఆయనే గెలిచాడు. మరి అశోకుడే గెలిచాడు, ఎవరూ గెలవలా, అందరూ ఓడిపోయారు. చివరగా తనకు వచ్చినటువంటి ఆ విజయాన్ని అనుభవించాలి, సంతోషపడాలి అని చుట్టూ చూస్తే ఎవ్వరూ లేరు. మొత్తం ఎక్కడ చూసిన శవాలు, ఎక్కడ చూసిన రక్తపు మడుగులు. మడుగులు కాదవి, మడుగులు కావు, రక్తము ప్రవాహమై నదులుగా ప్రవహించింది. అదంతా చూశాడు అశోకుడు. ఎక్కడ చూసినా అస్సలు ఒక్కళ్ళు కూడా పలికేవాళ్ళు లేరు. మొత్తం ఎక్కడ చూసినా శవాలే. అడుగు తీసి అడుగు పెడదామంటే రక్త ప్రవాహాలే. ఆ రక్తం చూసినటువంటి అశోకుడు విరక్తి పుట్టింది, తన మీద తనకి అసహ్యం పుట్టింది. ఛీ, నేనేం సాధించాను?
నాకున్నటువంటి ఈ అహంకారంతో, రాజ్యకాంక్షతో రాజ్యాన్ని విస్తరింప చేయాలి, అందరి మీద దండయాత్ర చేయాలనేటువంటి కోరికతోటి నేనేం సాధించాను? మొత్తం శవాలమయం చేశాను. ఇప్పుడు నేను ఎవరితో ఆనందం పంచుకోవాలి? ఇప్పుడు నేను ఎవరితో సంతోషంగా ఉండాలి? ఇప్పుడు ఈ రాజ్యం నేనేం చేసుకోవాలి? నేనేం పరిపాలించాలి? ఎవరిని పరిపాలించాలి అని అప్పుడు తను ఒక నిజమైనటువంటి వైరాగ్యం వచ్చేసింది. అందుకని తన దండయాత్రకు, తను చేసినటువంటి పరాక్రమానికి, యుద్ధాలకు, ఆ రక్తాన్ని ప్రవహింప చేసినందుకు ధర్మచక్రాన్ని తన గుర్తుగా తన రాజ్యంలో ప్రతిష్ఠించుకున్నాడు. అది మనము గుర్తుగా మన త్రివర్ణ పతాకంలో మనం పెట్టుకుంటాము. అంటే ఆయన అలా రక్తాన్ని ప్రవహింప చేసినందుకు ఆయన ధర్మచక్రాన్ని మనం పెట్టుకుంటే, అంటే మనం ఏం చేయాలి? చేసింది యుద్ధాలు ఆయన, మనం కాదు. మరి మనం ఎందుకు పెట్టుకోవాలి అంటే, హింస చేయకూడదు. అహింసో పరమో ధర్మ అంటారు. మన ధర్మం ఏమిటి? అహింస. ఎవరిని హింసించకూడదు, ఇది మన ధర్మం అని ఆయన మనకు ధర్మచక్రం ద్వారా మనకు తెలియచేశాడు. అందుకని మనం ఎవరిని పీడించకూడదు, హింసించకూడదు, అందరితో మంచిగా ఉండాలి, అహంకారం పెంచుకోకూడదు, పెరిగిన అహంకారంతో ఎవరిని హింసించకూడదని మన త్రివర్ణ పతాకంలో ధర్మచక్రాన్ని పెట్టుకున్నాం కదా. అంటే ఇప్పుడు మనం కళింగ రాజ్యానికి, ఆ యుద్ధానికి కళింగ యుద్ధం అని పేరు. ఆ రాజు అశోక చక్రవర్తి. ఆయన గురించి ఎందుకు చెప్పుకున్నాం ఈరోజు? అంత గొప్ప రాజు ఏ విధంగా నశించాడు? ఆయన ఎవరైనా చంపారా? చంపలే. ఆయన అహంకారమే ఆయన్ని అలా చేసింది, ఒంటరి వాడిని చేసింది. మరి మనలో కూడా చాలామందికి రకరకాల అహంకారం ఉంటుంది. చాలామంది కన్ను మిన్ను కానకుండా ఎవరైనా ఒక 10 మంది మెచ్చుకుని సన్మానం చేసి దండలు వేశారనుకోండి, మీరెంత గొప్పవారండి అని 1కి 4 సన్మానాలు జరిగితే ఇంటికి వచ్చారంటే చాలు, ప్రతి చిన్నదానికి పిల్లనిచ్చిన అత్తగారిని నోటికి ఏమొస్తుందో తెలియకుండా అవమానిస్తారు. కన్న తల్లిని, కన్న తండ్రిని అలాగే అవమానిస్తారు. అయితే ఎప్పుడైనా అలాంటి కొడుకులు, కూతుర్లు, మనుమలు, మనుమరాండ్లు ఎవరైనా సరే అలాంటి గొప్పవారైనటువంటి వాళ్ళు బాగా గర్వం కలిగి తన తోటి వారిని, బంధువులని, మిత్రులని, ఇరుగు పొరుగు వారిని తమ అహంకారంతో బాధ పెడుతున్నప్పుడు, వాళ్ళని చిన్నబుచ్చుతున్నప్పుడు, అవమానం చేస్తున్నప్పుడు, చులకన భావంతో చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి సరదాగా ఉంటుంది. ఎందుకంటే ఇతరులని అవమానించినప్పుడు మనకు సరదాగానే ఉంటుంది, మనకు బాధ కలగదు. ఎందుకంటే బాధపడేవాడు ఎదుటివారు, మనం కాదు కదా. అందుకని మనం బాగానే ఉంటాం, స్పోర్టివ్గా తీసుకు మంచిగా అవమానం చేస్తాం. కానీ ఎదుటివారు చాలా బాధపడుతూ ఉంటారు, మనకు ఎదురు చెప్పలేరు. కొద్దిమంది చెప్పినా మనం భరించాం, వాళ్ళని అణచివేస్తాము. అప్పుడు మనలో అహంకారం పెరిగింది అన్న విషయం మనకు తెలియదు. తాగిన వాడికి మత్తు ఎక్కి ఒళ్ళు తెలియకుండా ఎలా ప్రవర్తిస్తాడో, ఈ అహంకారం అనే మత్తు ఎక్కిన వాడు కూడా అలాగే ప్రవర్తిస్తాడు. మరి ఎవరికి తెలుస్తుంది అహంకారం పెరిగినట్టు? మన వెనక ఉన్న మన పెద్దలు. మన కడుపున పుట్టిన పిల్లలకు అంతగా తెలియదు, కానీ వాళ్ళు మనల్ని అనుకరించాలనే అనుకుంటారు. మనం ఎలా మాట్లాడుతున్నామో ఆ విధానాన్ని అనుకరించాలనుకుంటారు. కానీ మన వెనుక ఉన్నటువంటి పెద్దలు, మన తాతగారు కావచ్చు, నానమ్మ కావచ్చు, తాతయ్య కావచ్చు, అమ్మ, నాన్న, మేనత్తలు, మేనమామలు, ఒక్కొక్కసారి ఫ్రెండ్స్, బంధువులు, మన హితం కోరేవారు ఎవరైనా సరే, వారికి ఉన్నటువంటి వయస్సు వల్ల మనకు అహంకారం పెరిగింది అని గ్రహిస్తారు. గ్రహించి నాయన తప్పు, అలా మాట్లాడకూడదు,
నీకు ఎంత గౌరవం పెరుగుతుందో, 10 మందిలో ఎంత సన్మానాలు అవుతున్నాయో అంత వినయం పెరగాలి. పండు ముసలివాణ్ణి, పసి పిల్లవాణ్ణి సమానంగా మనము ప్రేమించాలి. వాళ్ళల్లో లోపాలున్నా మనం వాటిని కించపరచకూడదు. మనకు ఆ హక్కు లేదు. ఒకళ్ళు లోపాలు సరిచేయాలనుకుంటే దాన్ని సున్నితమైన మాటలతో చెప్పాలి, కానీ నీ గర్వంతో ఎదుటి వాళ్ళని అవమానించకూడదు అని చెప్తూ ఉంటారు. మనం ఏ తప్పు చేస్తున్నామో ఆ తప్పు చూపిస్తారు. మనము ఎలా అవమానించాము అనే విషయంలో అక్కడ ఉన్నటువంటి లోపాన్ని, నువ్వు ఇలా చేశావే, నువ్వు ఇలా మాట్లాడావే, అది తప్పు, ఇలా మాట్లాడకూడదు, ఇలా చెయ్యకూడదు అని చెప్తారు. వెంటనే అప్పుడు వీళ్ళేమంటారు, ఊరుకో పెద్ద, అసలు నీ తిన్నావు కదా, పోయి పడుకోపో, పడుకోపో, ఒంటి నిండా రోగాలు ఉంటాయి, మందులు వేసుకుని పడుకునేదానికి అది తప్పు ఇది తప్పు అని చెప్పడానికి వచ్చాడు పెద్ద. నువ్వన్నీ చేసావు, వయసులో ఉన్నప్పుడు అన్నీ ఒప్పులే చేశావు నువ్వు, అందుకని ఇప్పుడు ఇన్ని రోగాలు పుట్టి అవస్థ పడుతున్నా, పడుకోపో, నేనేం చేసినా అన్ని తప్పులే అనిపిస్తాయి. మరి నువ్వు ఏ తప్పు చేయలేదు మరి, అందుకనే నీకు రోగాలు అన్నీ పుట్టాయి ఒంటి నిండా, నువ్వంతా పుణ్యాత్ముడు కాబట్టి నీకు ఒంటి నిండా అన్ని రోగాలు పుట్టాయి, మరి మాకెందుకో పుట్టవు రోగాలు అని అలా తీసి పడేస్తారు. నాకెందుకో పుట్టవు రోగాలు మరి అంటే పుడతాయి. ఎప్పుడు నువ్వు నీ అహంకారానికి నీ పాపం పండిన రోజునాడు నీకు కూడా పుడతాయి రోగాలు. రోగాలే పుడితే పర్వాలేదు, కానీ ఎవడో ఒకడు నీ అహంకారం అణచడం కోసమే పుడతాడు భూమి మీద. నీ అహంకారం అణచడం కోసం ఎవడో ఒకడు పుడతాడు. ఇదే కదా సృష్టి ధర్మం అంటే. అహంకారం పెరిగిన వాడికి అణచడానికి ఒకడు పుడతాడు, అసూయ పెరిగిన వాడికి ఆ అసూయను అణచడం కోసం ఒకడు పుడతాడు, కోపం పెరిగిన వాడికి అది అణచడానికి ఇంకొకడు పుడతాడు, మదం ఎక్కిన వాడిని అణచడానికి ఇంకొకడు పుడతాడు. ఇలా రకరకాలుగా మనకి ఏవి ఎక్కువైతే అవన్నీ కూడా తుంచడానికి, వాటిని తగ్గించడానికి ఎవడో ఒకడు పుడుతూనే ఉంటాడు. అందరూ మన బంధువులే కానక్కర్లేదు, అందరూ మన స్నేహితులే కానక్కర్లేదు, అందరూ మన వాళ్ళే కానక్కర్లేదు. మనం ఏదో పని మీద ఎక్కడో పోతాం. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఒక సందర్భంలో కొంచెం పరిచయం ఎక్కువే, కానీ అంత దగ్గర పరిచయం కాదు. కాకుంటే అనుకోకుండా అప్పుడప్పుడు ఎప్పుడైనా మాట్లాడితే ఆయన కొన్ని యథార్థాలు చెప్పుకోవటం అనేది బాగా ఇష్టం. కానీ చాలా అహంకారం ఉన్నవాడు. తాను ఎవరిని కూడా ఎలా మాట్లాడతాడంటే ఇలాగే చిన్న పెద్ద ఆడ మగ అసలు ఏవి వరుసవాయి లేకుండా బూతులతోనే మాట్లాడతాడు. అయితే ఒకసారి ఆయన కారులో ఎక్కడో లాంగ్ జర్నీ చేస్తున్నట్ట. అక్కడ మరి సిగ్నల్ పడిందో ఎవరైనా ఆపమంటే ఆపాడో తెలియదు, కానీ మొత్తం మీద కారు అయితే ఆగింది. చూస్తున్నట్ట. కొంచెంసేపు అయితే కారు మూవ్ అవుతుంది. ఈలోగా ఎవరో కారు ఆపారు. అయితే ఆ కారు ఆపిన వాళ్ళు వచ్చి మరి ఏం మాట్లాడతారో చూద్దామని అనుకునే లోపు వాళ్ళు వచ్చారు. ఆ విండో దగ్గర నుంచి విండో తీయమని ఏదో సైగ చేశారు. అతను విండో తీసి ఏంటి అని అడిగాట. దిగు బయటికి రా అన్నారట. ఈయనకు ఎందుకు అర్థం కాలేదు, ఎందుకు బయటికి రమ్మంటున్నారని. ఏంటి అని అంటే మీతో మాట్లాడాలి బయటికి రా అన్నట్టుగా సైగ చేశారట. సరే వాళ్ళెవరో మనకు తెలియదు కదా అని కారులోంచి అలా బయటకు వచ్చి ఏంటి అన్నట్ట. ఈ అహంకారం జాస్తిగా ఉన్నవాళ్ళు ఏమిటి అన్నా కూడా, ముక్కు మొహం తెలియని వాళ్ళు ఏంటి అన్నా కూడా అది సౌమ్యంగా ఉండదు. ఒక గర్వంతో కూడా ఏంటి అంటారు. అదే గర్వం లేని వాడైతే ఏంటండి, ఏం కాపారు, మీరెవరో నాకు తెలియదు కదా, నా వల్ల ఏమైనా పని ఉందా అని అలా వినయంగా అడుగుతారు. అహంకారం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఏంటి అని అంటారు. అలా దిగి ఏంటి అనగానే అసలు ఒక్కటి అనలే, రెండు అనలేదు, పటా పటా 2 దెబ్బలు ఈ చెంప ఆ చెంప ఈడ్చుకొట్టారట. తెల్లబోయాడు ఆయన. వాళ్ళెవరో తెలియదు, ఎందుకు కొడుతున్నారో తెలియదు. 2 చెంపలు, 2 దెబ్బలు, ఇంకంతకంటే కొట్టరు, 2 దెబ్బలు. కానీ ఈ చెంప ఆ చెంప ఈడ్చుకొట్టారట. కొట్టి పా అన్నారట.
వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఈయన మాత్రం కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళలేకపోయాడు. విడవడండి బాబు, నన్ను కారాపమని 2 చెంపలు పగలు కొట్టాడని విస్తూ పోయాట. ఎప్పటికో వెనక వాళ్ళు హారన్ కొడుతూ ఉంటే ఇంకా బయలుదేరి వచ్చేసాడు. ఎప్పుడో సందర్భంలో కలిసినప్పుడు వాడెవడో నాకు తెలియదు, ఇలా కొట్టాడు, ఇలా చేశారు, అసలు నాకు ఇప్పటికీ అంతుపట్టదు వాడెవడో ఎందుకు కొట్టాడో అని అంటే నాకు ఆ క్షణానికి ఏమీ తోచలేదు. ఎందుకంటే ఈ సంఘటన ఆ వ్యక్తి మా నాన్నగారికి చెప్పుకుంటూ ఉన్నప్పుడు నా వయసు 16 సంవత్సరాలు. అలా ఎందుకు కొట్టుంటారబ్బా వాళ్ళెవరో తెలియకుండా అని విన్నాను. మా నాన్నగారు కూడా చాలాసేపు ఫోన్లో ఎవరి పాపన వాళ్ళు పోతారు, వాడు ఎవరనుకుని ఎవరిని కొట్టాడో అని మా నాన్నగారు ఏదో చెప్పేశారు. కానీ ఆ సంఘటన నాకు ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే అనిపిస్తుంది, సంబంధం లేకపోయినా వాడు మన చెంపలు పగలగొట్టాడంటే అర్థం ఏంటి? నీ అహంకారానికి ఒక దెబ్బ పడింది కదా, కానీ ఈ 2 దెబ్బలతో నీ అహంకారం దిగిపోదు కదా, ఇంకా చాలా దెబ్బలు పడాలి. ఎటువంటి దెబ్బలు అంటే నీకు ఏ కారణం వల్ల అహంకారం పెరిగిందో అక్కడ పడాలి దెబ్బ. నీకు ధనం పెరిగిందని అహంకారం పెరిగిందా, అయితే అక్కడ పడుతుంది దెబ్బ. నీకు బాగా విద్య వచ్చని అహంకారమా, అక్కడ పడుతుంది దెబ్బ. నీ భార్య చాలా అందమైనది అని అహంకారమా, అక్కడ పడుతుంది దెబ్బ. లేదు నువ్వు చాలా అందగాడివనే, అక్కడే పడుతుంది దెబ్బ. ఏం చూసి నీలో గర్వం పెరిగిందో, ఏ ఏ సంఘటనలతోటి నీకు గర్వం పెరిగిందో వాటి మీద పడతాయి దెబ్బలు. ఇక మనకు ఏం చూసుకుని విర్రవీగుతున్నామో అవి పోయిన తర్వాత ఇంకా గర్వం ఎందుకు ఉంటుంది చెప్పండి? నాకు ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ ఉంది అని నాకు గర్వం. ఏ భూకంపం వచ్చి ఆ బిల్డింగ్ కూలిపోయింది అనుకోండి, ఇంకా గర్వం ఎక్కడ ఉంటుంది? ఉంటుందా? నీడలేక చెట్టు కిందికి వచ్చాక నాకు ఒకప్పుడు బిల్డింగ్ ఉండేది అని అంటే ఉంటే ఉన్నది, ఇప్పుడైతే చెట్టు కింద ఏడుపు అంటారు కదా, వాడనేది అంటే ముందు నేనే కుంగిపోతాను ఫస్ట్. నా బిల్డింగ్ పోయింది కదా అన్న ఇదిలో అసలు బతుకుతానో గుండెకి చచ్చిపోతానో తెలియదు కదా. అందంగా ఉన్నాను అని విర్రవీగాను అనుకోండి, ఈ అందము ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మొత్తం ఘాట్లు పడి కుట్లు పడి మొహం అంతా ఇదైపోయింది అనుకోండి, అప్పుడు ఇంకా నా మొహంలో ఇంకా గర్వం ఎందుకు? ఏముందని? అందం ఎక్కడుందని? నాకు 60 ఏళ్ళు వచ్చినా నన్ను అందరూ నీకు 30 అని అడుగుతున్నారని గర్వం ఉంటుంది కొద్దిమందికి. ఒక తెలియని అనారోగ్యం కలిగింది, సెవెన్లా తయారైపోయాం, పీన్గా తయారైపోయాము, చిన్న కాలు ఇంత చెయ్యి ఇంత అయిపోయింది, ఎక్కడెక్కడో కుట్లు పడ్డాయి, ఏదేదో అయ్యింది. ఇంకా అందం చూసి ఏం గర్వం వస్తుంది? నాకు బారడి జడ ఉందని గర్వం, జుట్టు అంతా ఊడిపోయింది, పిలకొచ్చేసింది, ఏముంది గర్వం? పళ్ళు బాగున్నాయి, చక్కగా నవ్వుతావు, ముత్యాల వంటి పలువరుస, పళ్ళు ఊడిపోయాయి. నీ కళ్ళు చాలా బాగున్నాయి, చత్వారం వచ్చింది, కళ్ళజోడు పెట్టుకున్నాము. లేదు కళ్ళల్లో పువ్వు వచ్చింది, ఆపరేషన్ చేశారు. లేదో కళ్ళకి సంబంధించి ఏదో అనారోగ్యం కలిగింది, ఆ కళ్ళు కాస్త అందం లేకుండా పోయాయి, జీవత్వం లేకుండా. ఏం చూసి అందం? మనల్ని చూసి ఇష్టపడేవాడు మన అందం చూసి, మన పళ్ళు చూసి, కళ్ళు చూసి, జుట్టు చూసి, మనం కట్టుకునే వస్త్రాలు చూసి కాదు, మన మంచితనం చూసి. మనం చనిపోయినా కూడా ఫలాని వ్యక్తి చనిపోయారంటే అంత మంచివాడు చనిపోయారా, అయ్యో అని వాళ్ళ నోటి వెంట అయ్యో అనే ఒక పదం, కళ్ళ వెంట ఒక 2 నీటి చుక్కలు వచ్చాయి అంటే మనం మంచివాళ్ళమనే అర్థం. చాలు, మన జన్మ సార్థకమైందని అనుకోవాలి. అలా కాకుండా మనకు ఇన్ని రకాల గర్వాలు మన వెంట ఉంటే, పలానా వాడు చనిపోయాడంటే పోకేం చేస్తాడు, ఒంటి నిండా కొవ్వు, అంత అహంకారం. కొవ్వు అంటే ఈ కొలెస్ట్రాల్ ఇది కాదు, అహంకారానికి ఇంకొక పేరు కొవ్వు. దానికి ఇంకొక పేరు చెప్పాలి అంటే మరి మీరు ఈ మాట అందరికీ తెలుసు కానీ నేను చెప్తే మీరు బాధపడతారేమో, బలుపు. వాడు చాలా బలుపురా అంటారు. కొవ్వు, బలుపు ఇవన్నీ కంటికి కనిపించనటువంటి అహంకారపు లక్షణాలు. కానీ మన శరీరంలో లోపల ఉన్నటువంటి కొవ్వు పెరిగి కొలెస్ట్రాల్ పెరిగింది అంటారే, ఆ కొలెస్ట్రాల్ ఆ కొవ్వు అది వేరే.
ఎదుట ఉన్నవాడిలో మానవత్వం కనపడని విధంగా మనలో అహంకారం పెరిగితే వచ్చే కొవ్వు వేరే. ఈ కొవ్వు కొంపలు కూలుస్తుంది. ఈ బలుపు జీవితాలను నాశనం చేస్తుంది. నాకైతే దీనికి ముసుగు వేయదలుచుకోలేదు. బలుపు అని చెప్పడమే నాకు ఈరోజు ఇష్టంగా చెప్తున్నాను. బలుపు ఖచ్చితమైన పదం ఇది. బలుపు ఇది చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఒరేయ్ నీకు చాలా బలుపు వచ్చిందిరా అంటారు. ఇప్పుడు కొంచెం మోడర్న్గా వాడు చాలా కొవ్వు అంటున్నారు. కాదు, బలుపే కరెక్ట్. వాడు లావయ్య అని అనుకుంటున్నాడు, లావు కాదు, వాడికి బలుపు ఎక్కువైందా అంటారు. వాడికి వాపు వచ్చింది అంటే ఒళ్ళు ఏదైనా నొప్పులు వచ్చి దెబ్బలు తగిలి వాపు వస్తుంది కదా, దాన్ని చూసి వాడు ఏమనుకుంటాడో నాకు బాగా కండపుష్టి వచ్చిందని అనుకుంటారట కొద్దిమంది. అంతేగాని ఏదో రోగం పుట్టి వచ్చిందని అనుకోరు. అట్లాగే ఈ బలుపు అనేది కూడా మానసికంగా వచ్చేటువంటి గర్వానికి సూచన. ఇవి తగ్గించుకోక తల్లిదండ్రుల్ని, తాతల్ని, నానమ్మల్ని, అమ్మమ్మల్ని, మేనత్తల్ని, మేనమామల్ని, బంధువర్గాన్ని ఎవరైతే మనలో లోపాన్ని చూపిస్తారో వాళ్ళని నీకు అన్నీ తప్పులే కనిపిస్తాయి, పో మూసుకొని పడుకోపో అని ఇంకా గర్వంగా మాట్లాడుతూ ఉంటారు. ఖచ్చితంగా వీళ్ళకి ఒకరోజు ఏం చూసుకుని పెరిగిందో అహంకారం అక్కడ ఒక కత్తి వేటు పడుతుంది. ఆ రోజుతోటి సమాప్తం స్టోరీ. అంటే బలుపు అణిగిపోతుంది. ఇక అసలైనటువంటి మనిషి మిగిలిపోతాడు. ఇక తట్టుకోలేడు. చూడండి, మనిషి వాడు బలుపుగా ఉన్నంత వరకు వాడిని తట్టుకోలేరు జనం. వాడి బలుపు అణిగిపోయిన రోజు నాడు వాడిని వాడే తట్టుకోలేడు. ఇక అందరి ముందు మొహం ఎత్తుకోలేడు, అందరితో మళ్ళీ మామూలుగా మాట్లాడలేడు. ఇలాంటి వాళ్ళే ఆత్మహత్య చేసుకునేటువంటి వాళ్ళు. ఉన్నంతసేపు బలుపుతో బతుకుతారు. బలుపు అణిగిన మరుక్షణం మొహం చూపించలేక, బతికే ధైర్యం లేక ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవసరమా ఇవన్నీ? బలుపుతో ఎదుట ఉన్న వాళ్ళని హింసించడం ఎందుకు? నువ్వు ఆత్మహత్య చేసుకోవడం ఎందుకు? అందుకని ఈ బలుపు లక్షణాలన్నీ ఈ 31st కనీసం వదిలేసి న్యూ ఇయర్లో కొత్తగా మానవత్వంతో మంచి జీవితాలు ప్రారంభించాలి అని అందరినీ కోరుకుంటూ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. చాలా హ్యాపీగా ఇక రేపటి నుంచి రాబోయేటువంటి కొత్త సంవత్సరాన్ని మీరు ఆనందించాలి. ఈ సంవత్సరం అంతా ఎలాంటి గర్వపు ఛాయలు లేకుండా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అంతేకాదు, మీరు మళ్ళీ మీ తర్వాత వచ్చే తరాల వారికి ఒక లెజెండ్గా మిగిలిపోవాలి, ఒక మార్గదర్శిగా మీరు మిగిలిపోవాలి. మీరు గర్వాన్ని, అహంకారాన్ని, బలుపుని, పొగరుని, అసూయని ఇలాంటి వాటిని వాళ్ళకి వారసత్వంగా ఇవ్వకుండా మంచిని, మమకారాన్ని, మానవత్వాన్ని, 10 మంది గౌరవించేటువంటి వివేకాన్ని, మంచితనాన్ని వారికి అందించాలని కోరుకుంటున్నాను. విద్య లేకపోయినా బతకొచ్చేమో కానీ ఈ మంచి చెడు అనే వివేకము, అహంకారం లేకుండా ఉండడం అనేది అవి లేకపోతే మాత్రం ఎవరు బతకలేరు. కొద్దిమందికి చదువు లేకపోయినా అహంకారం ఉంటుంది. తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తులు చూసుకుని గర్వం, వాడు సంపాదించింది కాదు అయినా గర్వం. నేనైతే ఇదే చెప్పాలనుకున్నా. ఎవరైనా మీ పెద్దవాళ్లలో ఎవరైనా, లేదు మీ సన్నిహితుల్లో ఎవరైనా మిమ్మల్ని నీకు కొంచెం గర్వం ఎక్కువగా ఉందిరా, కాస్త తగ్గు, లేదు కొంచెం మోటుగా నీకు కొంచెం బలుపు ఎక్కువైందిరా అని ఎవడైనా అంటే తప్పు పట్టకుండా తగ్గించుకునే ప్రయత్నం చేయండి. మీకు మంచి రోజులు వచ్చినట్టే లెక్క. నువ్వేం చెప్పక్కర్లేదు అన్నారు అంటే మీరు పతనం చూడడం కోసం సిద్ధపడ్డారు అని అర్థం. మీ పతనాన్ని మీరే చూసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నారని అర్థం. ఎక్కడ చూసుకుంటారు మీ పతనాన్ని?
అద్దంలో మన మొహం చూసుకున్నట్టు మీ పతనాన్ని అలాగే చూసుకుంటారు. ఇదే నేను ఈరోజు మీకు తెలియచేయాలనుకున్నాను. థ్యాంక్ యూ.